ప్రపంచం. ఒక్కసారి ఇందులోకి దిగాక ఇక మరలిపోవడం కష్టం. కోట్లు సంపాదించినా ఇక్కడే ఖర్చు చేస్తాం. చివరికి ఇక్కడే పోగొట్టుకుంటాం. సినిమాల్లో ఎంతో మంది బాగా సంపాదించి అప్పుల పాలై దారుణంగా చనిపోయిన వారున్నారు. ఇటీవలే వచ్చిన మహానటిలో సావిత్రి అంతిమ గడియలు ఎంత దుర్లభంగా గడిచాయో మనం చూసాం. సప్తగిరి తెలుగు తెరపై దూసుకొచ్చిన కమెడియన్. డిఫరెంట్ యాస్తో అందరినీ తన కామెడీతో కడుపుబ్బా నవ్వించేవాడు. ఇతను సినిమాల్లో కనిపించాడంటే ఈలలో గోలలు ఉండేవి. కానీ ఇది గతం. ఉవ్వెత్తున దూసుకొచ్చిన ఈ కమెడియన్ ఇప్పుడు తెలుగు తెరపై అంతే వేగంగా కనుమరుగయ్యాడు. ఇంతకీ సప్తగిరి చేసిన తప్పేంటో తెలుసా? సప్తగిరి మొదట కమెడియన్గా సినిమాలో మెరిశాడు. చాలా సినిమాల్లో అలరించి పెద్ద పెద్ద హీరోల పక్కన కూడా ఛాన్సులు దక్కించుకున్నాడు. ఆ తరుణంలోనే తనకి హీరోగా ఛాన్సులు వచ్చాయి. ఈ ఛాన్సులకు ఉబ్బుతబ్బిపోయిన సప్తగిరి హీరోలుగా వరుసగా సినిమాలు చేశాడు. సప్తగిరి ఎల్ఎల్బి లాంటి కామెడీ సినిమాలు ట్రై చేశాడు. అవన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇక హీరోగా వెళ్ళిపోయిన సప్తగిరి డేట్ జడ్జెస్ అవుతాయో కావో అని చాలా మంది దర్శకులు సప్తగిరిని తమ సినిమాల్లో తీసుకోవటం లేదు. అంతేకాకుండా హీరోగా కొనసాగుతుండటంతో మళ్ళీ కమెడియన్ పాత్రల కోసం సంప్రదించడం లేదు. దీంతో సప్తగిరి అటు హీరోగా ఇటు కమెడియన్గా కూడా కనిపించకుండా పోయాడు. అవకాశాలు తగ్గిప్పుడు ఎటు కాకుండా పోయాడు. కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ కూడా ఇలాంటి తప్పటడుగే వేశాడు. కమెడియన్గా ఓ వెలుగు వెలుగుతున్న టైంలో అనవసరంగా సినిమాల్లో హీరోగా ట్రై చేశాడు. మొదట 2 హిట్లు పడగానే కమెడియన్ పాత్రను వదిలేశాడు. ఇప్పుడు హిట్స్ లేక మళ్ళీ కమెడియన్ పాత్రలు ట్రై చేసినా సాధ్యపడడం లేదు. ఇలా కమెడియన్స్ హీరోలుగా మారదామనే తొందరలో మొత్తం లైఫ్నే కోల్పోతున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.